ట్యాపింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ పార్టీ నిందితులు కాదు, బీఆర్ఎస్ పార్టీ బాధితుల పార్టీ. ఇలా బాధితులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేయని నేరానికి రాష్ట్రాన్ని అద్భుతంగా పోరాడి తీసుకొచ్చినందుకు, రాష్ట్రాన్ని 10 సంవత్సరాల పాటు కేసీఆర్ గారు గొప్పగా పరిపాలించినందుకు, దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా చేసినందుకు వాళ్ళు చెల్లిస్తున్న భారీ మూల్యం ఈరోజు సిట్ యొక్క నోటీసుల పరంపర. మొన్న హరీష్ రావు గారికి ఇచ్చిండు, మొన్న కేటీఆర్ గారికి ఇచ్చిండు, నిన్న నాకు కూడా ఇచ్చారు. ఇది ఎంతమందికి నోటీసులు ఇస్తారు? రాష్ట్రంలో ఉండే 4 కోట్ల మందికి నోటీసులు ఇవ్వండి. మీరు ఏం చేసినా మేము మాత్రం మా దగ్గర ఉండే సమాచారాన్ని తప్పకుండా పబ్లిక్ డొమైన్లో పెడతాం. మీ దగ్గర కౌంటర్ సమాచారం ఉంటే చెప్పండి. మీరు ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చి భయపెట్టిస్తారు? ఎంతమంది మీరు భయపెట్టిస్తారు? మీ దగ్గర సమాచారం ఉంటే చెప్పండి. ఇది డెమోక్రసీ, ప్రజాస్వామ్యం. మాకు హక్కు ఉంది. ప్రతిపక్షంగా మా దగ్గర ఉండే సమాచారాన్ని ప్రజల ముందర పెట్టడం మా హక్కు. అది మీరు కరెక్ట్ కాదనుకుంటే మీరు కూడా హోంమంత్రి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే కదా, ఆయన ఎక్కడున్నాడు? అసలు దావోస్లో కూర్చున్నాడు, దావోస్లో కూర్చొని ఎంజాయ్ చేస్తున్నాడు. ఆయన రావాలి కదా, వచ్చి చెప్పాలి కదా ఏం జరుగుతున్నదని. ఆయన డైరెక్షన్ ఇస్తున్నాడు, ఇక పోలీస్ అధికారులు పావులుగా మారి చేస్తూ ఉన్నారు. దాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం.